ప్రైజ్ ద లార్డ్. ఈ విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే బాలికల ఆదివారము, బాలికల సార్థకతను పెంపొందించుట. బాలికల ఆదివారము, బాలికల సార్థకతను పెంపొందించుట. ఇచ్చిన బైబిల్ పాఠనములు చూసినట్లయితే మొదటి పాఠముగా సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1 నుంచి 11వ వచనముల వరకు. రెండవ పాఠముగా అపోస్తల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 7 నుంచి 14 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 35 నుంచి 43 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 71వ కీర్తన 1 నుంచి 12 వచనముల వరకు ఈరోజు వాక్యాంశములను మనకి ఇచ్చి ఉన్నారు. మొదటిగా ఒక్కసారి వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 35 నుంచి 43 వచనముల వరకు మనకి ఇచ్చి ఉన్నారు. అయితే 2 వచనములు నేను మీకు చదివి వినిపిస్తాను. 41, 42 వచనములు. ఆ చిన్నదానిని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరములు గల ప్రాయము కలది. వెంటనే వారు బహు విస్మయము పొందిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, దయగల దేవ, ఇదిగోనైనా నీ వాక్యమును ధ్యానించుకోవడానికి కొద్ది నిమిషములు ప్రవ్వ మీరు మాకు కలగజేసిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వినుచున్న వారికి వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన శక్తిని అనుగ్రహించండి ప్రవ్వ. అయ్యా, చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, నీ కృప జ్ఞానమును బట్టి ప్రభ 2 మాటలు మేము ధ్యానించుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే బాలికల ఆదివారము. మరి పోయిన ఆదివారము కాకుండా అటుపోయిన ఆదివారం మనం చూసి ఉన్నాం కదా. బాలల ఆదివారము, ఈ చిన్నవాడు ఎట్టివారవుతారో అనే అంశాన్ని గురించి కూడా మనము మాట్లాడుకుని ఉన్నాము. అయితే ఇప్పుడు చూసినట్లయితే బాలికల ఆదివారము. ఈ బాలికల ఆదివారం గురించి మనము చెప్పుకునే ముందు మరి మొన్న జరిగిన చిల్డ్రన్స్ డే గురించి కూడా మనము తెలియజేసుకోవాలి. ఎందుకంటే మరి చిల్డ్రన్స్ డే గురించి మనం తెలియజేసుకోవాలంటే బాలికలు బాలలు అందరూ ఒకటే. అయితే ఈ చిల్డ్రన్స్ డే రోజు మరి నవంబర్ 14వ తారీఖున ఎందుకు జరుపుకుంటారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. మన భారత తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆ రోజు నవంబర్ 14వ తారీఖున పిల్లలు ఎంతో ఉత్సాహంతో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టము. అందుకే ఆయన బాలల గురించి చక్కగా ఆయన చక్కగా చెప్తాడనమాట. ఏంటంటే ప్రపంచంలో ఈ బాలబాలికలే భవిష్యత్తును మార్చగలవారు అని ఆయన చక్కగా కొనియాడినట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. ఆయన మరి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి మొన్న జరుపుకున్నట్లుగా మరి చిల్డ్రన్స్ డే కూడా జరుపుకుంటూ ఉంటారు. చిల్డ్రన్స్ డే అంటే బాలబాలికల గురించి మనము చర్చించుకుంటూ ఉంటాము. ఆ విధంగా చూసినట్లయితే మరి ఈరోజు ఆయన చనిపోయి 1964న మరి జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత కాడి నుంచి మరి అంతకుముందైతే నవంబర్ 20వ తారీఖున చిల్డ్రన్స్ డే ఐక్యరాజ్య సమితి నిర్మించిన ప్రకారముగా జరుపుకునేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత 1964న ఆయన చనిపోయిన తర్వాత కాడి నుంచి అప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి నవంబర్ 14వ తారీఖున మరి చిల్డ్రన్స్ డే అనేది జరుపుకోవడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టము. భవిష్యత్తును వాళ్ళే తీర్చిదిద్దగలరు అని ఒక మంచి ఉన్నత స్థాయిలో
మరి పిల్లల మీద ఆయన ఎంతో ఆప్యాయతంగా చూపించేవాళ్ళు. అందుకు చిహ్నంగా ఆయన చక్కగా ఎర్ర గులాబీని కూడా పెట్టుకున్నట్లు మనము చూస్తాము. ఒక శాంతిగా ఒక పావురాన్ని కూడా ఆయన ఎగరేసినట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. అంత మరి మరి మనం చూసినట్లయితే అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి అతన్ని సందర్శించుకుని మరి పిల్లలకు బాలల దినోత్సవాన్ని మనం జరుపుకున్నట్లు చూస్తున్నాము. అయితే ఈ మరి మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే ఈ ఆదివారం బాలికల ఆదివారము. అంటే బాలికలు అంటే ఆడపిల్లల యొక్క మరి ఈ వేళకు కూడా ఒక రోజు అనేది మరి కేటాయించి మన గవర్నమెంట్ వారు కూడా ఏం చేశారంటే మరి జనవరి 24వ తారీఖున జాతీయ బాలికల దినోత్సవంగా మరి మరి పెద్దలకే కాదు హక్కులు, చిన్నపిల్లలకు కూడా హక్కులు ఉంటాయని వాళ్ళు గుర్తించి మరి ఆ రోజు మరి జనవరి 24వ తారీఖున జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే 1974లో మరి చూసినట్లయితే మనము పిల్లలు పుట్టడంతో కాదు కానీ తర్వాత వారికి తగిన మరి వనరులే కానీ సేవలే కానీ అందించడంలో మరి పెరుగుదలలో అన్ని విధాలుగా వారికి తోడ్పడాలని భౌతికంగా కానీ మానసికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి పరంగా వాళ్ళు ఏ అసమానతలకు మరి లేకోకుండా అభివృద్ధి విషయం చెందటానికి కృషి చేయడానికి ఒక లక్ష్యంగా ఏం చేశారంటే 1974న జాతీయ విధానం అనేది ఏర్పరిచారు. అదేవిధంగా చూసినట్లయితే 1989వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే బాలల హక్కులపై ఒక అంతర్జాతీయ ఒడంబడికను ఆమోదించింది. ఏంటంటే 10 దేశాలు సంతకాలు చేసేసాయి. 1990లో జరిగిన మరి కాన్ఫరెన్స్ ఆఫ్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ భారతదేశం కూడా సభ్య దేశంగా మరి ఉన్నప్పుడు అక్కడ పాల్గొని మరి 1992లో డిసెంబర్ 11న ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం కూడా ఆమోదించింది. అప్పుడు మనం చూసినట్లయితే ఈ ఒప్పందం మొత్తం కూడా 3 భాగాలుగా జరిగింది. 54 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రతి ఒక్క బిడ్డకు రాజకీయ, పౌర, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులను మరి ప్రతిబంధించి స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు అని వాటి మీద పిల్లలకి ఏది విషయంలో అయినా సరే వీళ్ళకి మాట్లాడే హక్కు ఉంది, ఆర్థికంగా ఉంది, మరి సామాజికంగా ఉంది అని తెలియపరిచింది మన గవర్నమెంట్. మనం చూసినట్లయితే బాలికలు ఎక్కడైనా హింసింపబడుతున్నారా, వెట్టి చాకిరి చేత బాధపడుతున్నా సరే, లేదంటే బాలికలను ఎవరైనా బాధ పెడుతున్నా మరి అవన్నీ చూసినప్పుడు ఎవరైనా ఏం చేయాలంటే ఒక నెంబర్ని, టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మరి గవర్నమెంట్ ఇచ్చింది. అదేంటంటే 1098. ఈ నెంబర్ కూడా మరి 24 గంటలు వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి మేము బాలికలుగా ఉన్న మమ్మల్ని పలాని వారు తీసుకెళ్ళిపోయి మమ్మల్ని మరి ఈ విధంగా హింసిస్తున్నారు అనుకున్నప్పుడు ఆ సమయంలో ఆ బాలికలు ఏం చేయాలంటే ఆ నెంబర్కి 1098కి కాల్ చేసినట్లయితే వాళ్ళు సకాలంలో స్పందించి పిల్లలను రక్షిస్తారంట. మరి ఆ విధంగా గవర్నమెంట్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే మరి ఇప్పుడు రోజుల్లో చూస్తూ ఉన్నాము చాలా విషయాలలో బాలికల పట్ల అనేకమైన మరి కార్యక్రమాలను మనం చూస్తున్నాము. వయసుతో తేడా లేదు, చిన్న పసికందితో సహా బాలికలని హింసించడం మనము చూస్తూ ఉన్నాము. మరి మొన్న జరిగిన సందర్భంలో కూడా చూసినట్లయితే 70 ఏళ్ల వృద్ధుడు మరి 7వ తరగతి అమ్మాయి పైన మరి అఘాత్యం చేయడానికి మరి పాల్పడినట్లు మనం చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే ఈ విధంగా ఎన్నో విధాలుగా మరి బాలికలను మరి అనేక విషయాలలో వారిని బాధ పెడుతూ శారీరకంగా కానీ మానసికంగా కానీ వారిని ఒత్తిడిగా గురిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదండి, ఇది ఎప్పుడు జరిగిందంటే స్త్రీ గర్భంలో మరి ఎవరైతే ఉన్నారో అని లింగ నిర్ధారణ చేసినప్పుడు అక్కడ బాలిక అని తెలిసినట్లయితే అప్పుడే కొంతమంది ఏం చేస్తున్నారంటే అబార్షన్ ద్వారా బాలికల్ని తీసివేస్తున్నారు, చంపేస్తున్నారు. మరి బాలురైతే ఉంచుకుంటున్నారు. ఆ విధంగా చూసినట్లయితే ఇది మంచి పద్ధతి కాదు అని గవర్నమెంట్ వారు కూడా ఖండించడం
చూస్తూ ఉన్నాము. అలా కాకుండా మనం ఏం చేయాలంటే బాలికలైనా సరే ఇప్పుడు రోజుల్లో చూస్తుంటే మనము అనేక మరి ఇప్పుడు బాలికలే రేపు పెద్దవైనప్పుడు తర్వాత వారి దేశానికి ఎంతో ప్రయోజనకర్తలుగా ఉంటారు. మనం చూస్తాం మన రాష్ట్రపతి మరి ఒక బాలికే మరి ఇప్పుడు చూసినట్లయితే ఒక పౌరురాలుగా ఒక పెద్దయిన తర్వాత తనకంటూ ఉన్నత స్థితిలో ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే ఇందిరాగాంధీ వీళ్ళందరినీ అనేక మంది రాజకీయాల్లోనే కానీ మరి మొన్న జరిగిన మరి మరి మన చంద్రమండలానికి వెళ్ళొచ్చిన సునీత విలియమ్సే కానీ ఇంకా మొన్న క్రికెట్ మనం చూసాం కదా. మరి ఈ క్రికెట్ జట్టు మన భారతీయులు చక్కగా గెలిచి ప్రపంచ కప్పును మరి ఆడపిల్లలే చక్కగా మరి చూసినట్లు గెలిచినట్లు మనం చూస్తాము. మన దేశానికి ఒక గౌరవం తెచ్చినట్లు కూడా మనము చూస్తాము. ఈ విధంగా చూసినట్లయితే బాలికలు అన్ని రంగాల్లో కూడా ముందుంటూ చక్కగా వారు తమ సామర్థ్యతను వారు నిరూపించుకుంటూ ఉంటున్నారు. వారి సార్థకతను చక్కగా మెరుగుపరుచుతూ ఉంటున్నారు. మనము కూడా వారి సార్థకతను గుర్తించేటట్లుగా ఈ దేశంలో కూడా మనము వారికి ఒక విలువనంటూ ఇవ్వాలి. అంటారు కదా మరి బాలికలను ఇప్పుడు చూస్తుంటే చిన్న పిల్లల మీద కూడా అగత్యాలు చేయటం వల్ల మరి మనము ఆడపిల్లల్ని బయటకు పంపించాలన్నా కూడా భయమైపోతుంది. మరి ఇంటిలో కూడా భద్రత లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. సమాజంలో కూడా భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మనము ఈ బైబిల్ పరంగా చూసినట్లయితే మరి మనకిచ్చిన మొదటి పాఠంలో చూస్తే సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి మరి 11 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడనమాట. ఆయన యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో ఉన్న వ్యక్తి. ఆయనే సెలోఫెహేదు కుమార్తెలలో మరి మనం చూసినట్లయితే సెలోఫెహేదుకి 5 కుమార్తెలు ఉన్నారు. 5 కుమార్తెలు కూడా చక్కగా భయము కలిగిన వారే. అయితే ఈ సెలోఫెహేదు ఏం చేశాడంటే మరి మనం చూసినట్లయితే తన పాపం బట్టి తను చనిపోయాడంట. అయితే వాళ్ళు చెప్తారు కదా కోరాహు మరి చేశాడు కదా, మనం చెప్పుకుంటాం కదా కోరాహు కుమారులు రాసిన కీర్తనలో మనం చూసుకుంటూ ఉంటాము. 42వ కీర్తనే కానీ ఇలా 84వ కీర్తనే కానీ ఇలా కొన్ని కీర్తనలు చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే తన తండ్రి చెడ్డవాడైనప్పటికీ కూడా తన తండ్రి పేరును బట్టి వాళ్ళు మరి కీర్తనలు రచించారు. అయితే తన తండ్రి చెడ్డవాడంటే ఏంటంటే ఒక సమాజానికి వ్యతిరేకంగా గుంపుగా గూడి వ్యతిరేక భావంతో మాట్లాడినందుకు అక్కడ తను పాపం వల్ల మరి కోరాహు చనిపోయాడు. అలాంటి కొంతమంది గుంపును ఏర్పరచుకున్నాడు కోరాహు. ఆ గుంపులో ఉన్న వారిలో ఈ సెలోఫెహేదు లేడంట. అందుకే చెప్పారు కదా ఆ గుంపు ఇక్కడ మన 3వ వచనంలో చూస్తాం కదా, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. చూసారా, కోరాహుకు విరోధంగా మరి ఉన్నారు కదా గుంపు, ఆ గుంపులో అతను లేడు, కానీ తన పాపంను బట్టి చనిపోయాడు. చనిపోయినప్పుడు తనకు ఆస్తి ఉంది. ఈ ఆస్తిని మరి ఇతరులకు మరి వెళ్ళిపోద్దేమో మరి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా తండ్రి ఆస్తి తన కుమారులకి రావటం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా స్వాస్థ్యం అనేది లేనప్పుడు మరి ఎవరికి వెళ్ళుద్ది అని ఆనాడు మోషే ధర్మశాస్త్ర కాలంలో యెహోవా దేవుడు మరి ఈ విధంగా సెలవిచ్చారన్నమాట. అయితే ఒక కుటుంబంలో మరి కుమారులు లేకపోయినట్లయితే కుమార్తెలు ఉంటే వారికి కలిగిన ఆస్తి మరి కుమారులకే వర్తిస్తుంది, కుమార్తెలకే వర్తిస్తుంది. కుమారులు లేని పక్షంలో కుమార్తెలకు వర్తిస్తుంది అని యెహోవా దేవుడు మరి మోషేకు తెలియచేసినట్లు మనము చూస్తాము. తనకున్న ఆస్తి గురించి మరి ఈ సెలోఫెహేదు కుమార్తెలు మరి అడిగినప్పుడు అక్కడ మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము మోషే గారు మరి యెహోవాను అడిగినప్పుడు యెహోవా అన్నాడు కదా, మరి ఏమని అన్నారంటే మరి కుమార్తెలు అడిగినది యుక్తమే కాబట్టి మనము కరెక్ట్గానే ఉంది కాబట్టి మీరేమీ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా చెప్పారు. అందుకని వాళ్ళకి కుమారులు లేని పక్షంలో కుమార్తెలకు వస్తుందని మరి అక్కడ యెహోవా దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఈ సెలోఫెహేదు యొక్క కుమార్తెలకు న్యాయం జరిగినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా బాలికలు కదా అని చిన్న చూపు చూడకుండా ఆస్తిలో కూడా మరి చక్కగా మంచి పంచుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం కదా, ఎవరినంటే మిరియాము గారిని మనం చూస్తూ ఉంటాము. ఈమె ఎవరు? మోషే యొక్క అక్క. ఈమె చక్కగా
చక్కగా తన తమ్ముడి కోసము మరి 3 నెలల మరి పిల్లల్ని చంపేస్తున్నారని, అప్పుడే పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నారని తెలుసుకున్నప్పుడు 3 నెలలు చక్కగా దాచిపెట్టింది. ఇక తర్వాత దాచలేదని యోకేబేదే ఏం చేసిందంటే తన కుమారుణ్ణి చక్కగా జమ్మ పెట్టెలో పెట్టి ఒక నైలు నదిలో విడిచిపెట్టింది. రాజకుమార్తెలు ఆ సమయంలో అక్కడ స్నానానికి వస్తారని తెలిసిన అక్కడ మరి కుమారుణ్ణి వదిలిపెట్టినప్పుడు ఆ జమ్మ పెట్టె ఏ విధంగా వెళుతుందో చక్కగా పడిపోతుందేమో అని అన్నీ చక్కగా అబ్జర్వ్ చేస్తూ మరి మిరియాము ఆ జమ్మ పెట్టి వెనకాలే వెళుతుందంట. మరి చిన్నది మిరియాము అయినప్పటికీ కూడా మరి తమ తమ్మునికి ఏ విధంగా కాపలా ఉందో మనము చూస్తాము. తన తల్లి ఇచ్చిన మాటకి లోబడి చక్కగా తన తమ్ముని వెంట ఆ జమ్ము పెట్టి ఏ విధంగా వెళుతా ఉందో దాని వెనకాలే వెళ్ళి ఫరో కుమార్తె కంటపడిన వెంటనే, అమ్మ నీ కోసము ఒకని పాలు ఇచ్చి బిడ్డకు మీకు పెంచడానికి ఒక ఆమెని హెబ్రీ స్త్రీని తీసుకొస్తానని చెప్పినప్పుడు ఆ రాజకుమార్తె కూడా చక్కగా ఇష్టపడి తన కుమారుడిగా పెంచుకోవడానికి ఇష్టపడి చక్కగా తీసుకురా అని పంపించినప్పుడు మరి మిరియాము వెళ్ళి తన తల్లిని, మోషే యొక్క తల్లిని, మిరియాము గారి యొక్క తల్లి యోకేబేదాన్ని తీసుకొచ్చినట్లు మనము చూసినట్లయితే తల్లి మాట చక్క జవదాటన మరి బిడ్డగా మిరియామును మనము అక్కడ చూస్తాము. మరి తమ్మునికి వచ్చిన కష్టాన్ని అక్కడ తీర్చిన బిడ్డగా మనము చూస్తాము. అదేవిధంగా మనము చూస్తూ ఉంటాము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మరి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇశ్రాయేలీయులో మరి అక్కడ సిరియనులు వచ్చి వారి దండెత్తినప్పుడు మరి ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదానిని చెరగొని తీసుకొచ్చి నయమాను ఇంటిలో పెట్టినప్పుడు నయమాన్ ఏం చేస్తాడంటే తనకి కుష్టి ఉందని మరి తన యజమానురాలు ద్వారా తెలుసుకున్న ఈ చిన్నది ఏం చేస్తుందంటే మరి మా ఊరిలో మరి షోమ్రోను అనే దేశంలో మరి ఎలీషా ప్రవక్త ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళండి మీకు నయమైపోద్దని తన యజమానురాలికి చెప్పుద్ది. చిన్న పాపే కానీ ఎందుకు నేను చేయాలి సహాయము అనుకోవచ్చు. ఎందుకంటే నేను చెరగొని వచ్చాను, నేను వీళ్ళకి వెట్టి చాకిరి చేస్తున్నాను, వీరికి నేను సహాయం చేయడం ఎందుకు అనుకోవచ్చు. కానీ దేవునిని ఎరిగిన చిన్న బిడ్డగా ఉండి చక్కగా మంచి సహాయం చేసింది. తన యజమానురాలికి చెప్పింది. యజమానురాలు ద్వారా తన భర్త మరి ఆ దేశంకి వెళ్ళి ఎలీషా ప్రవక్తకి చక్కగా స్వస్థత పొందినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మరి మనం ఇంకొకరిని చూస్తాము, యెఫ్తా యొక్క కుమార్తె. ఈమె మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనము 9వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. న్యాయాధిపతులు చూసినట్లయితే అక్కడ కూడా మరి యెఫ్తా కుమార్తె ఏం చేసిందంటే యెఫ్తా ఏం చేస్తాడంటే యుద్ధాన్ని జయించి వచ్చిన తర్వాత యుద్ధంలో నుంచి నాకు ఎవరైతే ఎదురొస్తారో నేను వారికి ఏం చేస్తానంటాడంటే యెహోవాకు బలి ఇచ్చేస్తాను అని తెలియపరుస్తారు. యెహోవాకు బలి ఇస్తానని తెలియపరిచినప్పుడు అక్కడ మరి ఆయనకి యుద్ధంలో గెలిచి ఇంటికి మరి తిరిగి వస్తున్నాడు. మరి తిరిగి వస్తున్న సమయంలో మరి ఎవ్వరో రాలేదండి. మరి ఆయనకి యెఫ్తాకి ఉన్నది ఒకే ఒక కుమార్తె. ఆమె మరి తన కుమార్తె ఒక్కతే ఉంది. ఆ ఒక్క కుమార్తె చక్కగా మా డాడీ చక్కగా యుద్ధంలో గెలిచాడని సంతోషంతో గంతులు వేస్తూ నాట్యంతో ఎదురొస్తుంటే తండ్రి చూసి ప్రలాపించి ఏడ్చాడంట. ఎందుకంటే నాకున్నది ఒక్కతే కుమార్తె, నేనేమో యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకుని వచ్చాను, కానీ ఈమె నాకు ఎదురొచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు తన కుమార్తెకి చెప్పినప్పుడు కుమార్తె కూడా చాలా అసలు మనం ఈ రోజుల్లో అలా ఉంటున్నారా పిల్లలు? ఆ విధంగా ఉండట్లా. ఇప్పుడు స్త్రీలను ఇప్పుడు బాలికలను చూస్తుంటే ఏ విధంగా తయారవుతున్నారంటే తల్లిదండ్రుల మాట వినటలేదు, కుటుంబంలో మరి పెద్దలు చెప్పే మాట వినటలేదు, మరి ఇంకా బయట సమాజంలో వైపు పరిగెత్తుకుంటూ వెళుతున్నారే తప్ప మరి మాటకు వినని వారిగా ఉంటున్నారు. యెఫ్తా కుమార్తెను మనం చూసినట్లయితే చాలా మనము నేర్చుకోవచ్చు. ఆమె ఏం చేసిందంటే, నాయన నువ్వు తండ్రికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చు, కానీ నాకు 2 నెలలు గడివివ్వు, నేను వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి నేను ప్రలాపించదను నా కన్యత్వం గురించని ప్రలాపించి అక్కడ తర్వాత ఆమె తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మరి అక్కడ యెఫ్తాని మనము చూస్తాము. అందుకని ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు వరకు కూడా ఆమె చేసిన త్యాగానికి గుర్తుగా మరి ఆమె గురించి ఒక పండుగ అనేది కూడా
చేస్తారంట. అక్కడ ఆ కొండ మీద, ఇశ్రాయేల్ దేశంలో ఆ కొండ మీద ఆ యెఫ్తా కుమార్తె గురించి ఉత్సవాలు అనేవి కూడా చేస్తారంట. చూసారా, తండ్రి మాట వినింది. తండ్రి కూడా దేవుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము కుమార్తెకు ఆ విధముగానే తెలియజేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి మరి కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్న బిడ్డలను చూపించి అంటారు కదా, ఇలా చిన్న బిడ్డలైన వారే నాకు మరి ఇష్టమైన వారు, వీళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సు కలిగి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారు అని ఒక చిన్న బిడ్డని ఎత్తుకుని చూపించినట్లు యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు, మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాము, కానాను స్త్రీని మనము చూస్తాము. కానాను స్త్రీని చూసినట్లయితే అక్కడ ఏమవుద్దంటే, తన కుమార్తె దెయ్యము బట్టి బహుబాధపడుచున్నది కాబట్టి అయ్యా నా కుమార్తెకు నువ్వు సహాయం చేయని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు, ఆ కుమార్తెని గురించి మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదట ఏమని చెప్పారంటే, అమ్మా నేను ఇశ్రాయేల్ కోసం వచ్చాను కానీ మీకోసం రాలేదని చెప్పినప్పుడు, అయ్యా మరి కుక్కలు కూడా తింటాయి కదా, కుక్కలు మరి తినేసిన అదేంటి బల్ల మీద తినేసి ముక్కలు కింద పడిపోతే కుక్కలు ఏరుకుని తింటాయి కదా, అట్లాంటి దాన్నయ్యా అని తన్ను తాను తగ్గించుకుంటూ మరి దేవుణ్ణి అడిగినప్పుడు అతని హృదయము, మరి యేసయ్య హృదయము బ్రద్దలయ్యి కనికరపడి తన కుమార్తెకు స్వస్థత వచ్చినట్లు మనము చూస్తాము. అదే విధముగా మనం చూసినట్లయితే మరి అదే విధంగా చూస్తాము. మనం చదువుకున్న సువార్త పాఠంలో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూస్తే యాయీరు యొక్క కుమార్తె, ఈమె మరి యాయీరు గారి కుమార్తెను మనం చూసినట్లయితే ఈమె ఏం చేస్తుందంటే, మరి ఆవిడ చక్కగా మరి బలహీనపడి బాధపడుతుందంట. అయితే అప్పుడు ఇక్కడ ఉంది చూద్దామండి 35వ వచనంలో, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని శ్రమ పెట్టవద్దు అంటున్నారు. అంటే ఇక్కడ స్త్రీ వచ్చాడు, అతను వచ్చి అడుగుతున్నాడు కదా సమాజ మందిరపు అధికారి, అయ్యా నా కుమార్తె చచ్చిపోతుంది రాయ్యా, నువ్వు వచ్చి నా ఇంటికి నా కుమార్తెను బాగుపరిచే అని అడుగుతున్నప్పుడు కొంతమంది వచ్చేసి, అయ్యా నువ్వు ఇక ఆ బోధకుని శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది అన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నమ్మిక మాత్రం ఉంచు, నీకు మేలే జరుగుద్ది అన్నాడు కదా. మనము కూడా కొన్ని విషయాల్లో ఏం చేస్తామంటే, అపనమ్మకం వల్ల మనకున్న విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. ఇది జరుగుద్దా ఈ కార్యము అనుకునే లోపే మనకి అవిశ్వాసం వచ్చేసి మరి ఏం చేస్తుందంటే, ఇది జరగదు అని మనల్ని మరి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, విశ్వాసము కలిగి దేవుని వైపు మనము చూసేవారిలా ఉండాలి. అలా చూసినప్పుడు మాత్రమే మనకి కార్యాలు అనేవి జరుగుతాయి. అయితే చనిపోయింది కదా, ఇంకెందుకు తొందర పెట్టొద్దు అన్నప్పుడు మరి ఇంకా ఈయన కూడా వదిలేయచ్చు. ఆ అధికారి కూడా యేసుక్రీస్తుని, సర్లే ప్రభువా చనిపోయింది, ఇంకా నువ్వు వచ్చి ఏం చేస్తావులే అని వదిలేయచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి నీ ఇంటికి వస్తానని యాకోబు గారిని, మరి మనం చూసినట్లయితే మరి పేతురు గారిని, యోహాను గారిని వెంట పెట్టుకుని మరి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తున్నారంట. మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఈ అమ్మాయి చనిపోలేదు, ఈ చిన్నది నిద్రిస్తున్నదని చెప్పినప్పుడు ఆయన చూసి అపహాసం చేశారు బయట వారందరూ. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే, లోనికి వెళ్ళి తన ఇంటి వారిని అందరిని మాత్రమే పిలిచి, మరి తన వెంబడి వచ్చిన శిష్యుల ముగ్గురిని పిలిచి ఆ ఇంటిలోకి వెళ్ళి ప్రార్థన చేసి, చిన్నదానా లెమ్మనంగానే, తల్లి తాకుమి అనగానే చిన్నదానా లెమ్మనంగానే లేచి కూర్చుందంట. మరి చూడు, ఆ అమ్మాయి 12 సంవత్సరముల వయసు గల బాలిక. చూస్తున్నామా? మరి మనం చూసినట్లయితే కుటుంబం వారు కూడా అనుకోవచ్చుగా, ఎందుకయ్యా చనిపోయిందిగా ఇక అనుకోవచ్చుగా, కానీ ఆ కుటుంబం మొత్తం కూడా ఆ విశ్వాసమును చూసినట్లయితే చాలా మనము ఆశ్చర్యపోతాం కదా. ఎందుకంటే ఆ విశ్వాసమును బట్టే వారు అది యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటిలోకి చేర్చుకున్నారు, అక్కడ పొందుకున్నారు గొప్ప కార్యము కదా. మనము కూడా చూస్తూ ఉంటాం. ఆ విధంగా చూసినట్లయితే మరి సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం?
పేతురు గారి కోసం. మరి పేతురు గారు వస్తారు, చెరసాలలో ఉన్నారు. మరి ఆయన అయ్యా విడిపించయ్యా అని సంఘం మొత్తం కూడా ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంటే అక్కడికి మాత్రం ఏమైందంటే ఒక చిన్నది మాత్రం పేతురు గారు రానే వచ్చారు, తలుపు కొడుతున్నారు. కొడుతుంటే ఒక చిన్నది మాత్రం రోదే అని ఒక చిన్నది మాత్రం ఏం చేసిందంటే పేతురు గారి స్వరంను గుర్తుపెట్టి అంది, మనందరం ప్రార్థన చేస్తున్నాం కదా, పేతురు గారు వచ్చేసారని అన్నప్పుడు ఆ పిల్లని అన్నారు కదా అందరూ, నీకు పిచ్చి పట్టిందా ఏంటి, మనం ఇంకా ప్రార్థన చేస్తుంటే పేతురు గారు వచ్చారంటావేంటి అని అక్కడున్న వారందరూ అపహాస్యం చేశారు. కానీ చూసావా, అంత విశ్వాసము చిన్న బిడ్డలలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చిన్న బిడ్డల్లో ఉన్న విశ్వాసం ఏమవుద్దంటే ప్రతి విషయం కూడా వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. అలా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆ చిన్న బిడ్డ చెప్పిన వెంటనే అనేక మంది ఏం చేశారంటే ఒక్కసారిగా మరి ఆమెను అపహాస్యం చేసినప్పుడు ఆ బిడ్డ ఏం చేసిందో అంటే అందరూ కూడా తలుపు తీసి చూడంగానే నిజంగానే పేతురు గారు వచ్చి ఉన్నారు. చూసారా, విశ్వాసం అనేది మనలో ఉండాలి. చిన్న బిడ్డలలో ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. బాలికలు కదా అని మనం అనుకుంటాం, చిన్న ఆడపిల్లలే కదా వీళ్ళేం చేస్తారులే అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు చేయగలిగిందంటూ చేయలేనిదంటూ ఏదీ లేదు, ప్రతిదీ కూడా వాళ్ళు చేయగలరు అని మనము విశ్వసించాలి. వారి సామర్థ్యాన్ని మనము బయటపెట్టే వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళ సామర్థ్యాన్ని వారిని మనం ఎప్పుడైతే వారి సార్థకతను మనం బయటికి తీసుకొస్తామో వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ముందుకొస్తూ వారి సామర్థ్యతను నిరూపిస్తూ ఉంటారు. మనం ఆ విధంగానే మనం చూసినట్లయితే మరి ఫిలిప్పు గారిని మనము చూస్తూ ఉంటాము. అపోస్తల కార్యముల గ్రంథంలో మనము చూసినట్లయితే అపోస్తల కార్యం మనకిచ్చిన 2వ పాఠంని చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 7 నుంచి 14 వచనముల వరకు మనకి ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, తూరు నుండి చేసిన ప్రయాణం ముగించుకుని తోలెమాయాకి వచ్చి సహోదరులను కుశలం అడిగారు. ఇక్కడ ఎవరంటే పౌలు గారు అడిగిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళారంటే కైసరా ప్రాంతానికి వెళ్ళారు. కైసరా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటుంబం ఉంది, అది ఫిలిప్పు గారి కుటుంబము. ఆ ఫిలిప్పు గారు ఎవరంటే సువార్థికుడంట. మనం ఇక్కడే చూస్తూ ఉంటాము. ఆయన 8వ వచనంలో చూస్తాము కదా, మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గురిలో ఒకడును సువార్థికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి. సువార్థికుడంట ఫిలిప్పు గారు. ఆ ఫిలిప్పు గారి ఇంట్లో ప్రవేశించింది ఎవరయ్యా అంటే పౌలు గారు. మనం చూస్తాము, ఇది మనం అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాము. సంఘము విస్తరించినప్పుడు అక్కడ బోధించడం మానేసి కొంతమందిని మంచి జ్ఞానము కలిగిన ఒక 7గురు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఎందుకంటే ఆహారం పంచిపెట్టడానికి ఏర్పరచుకున్నారు. వారిలో ఆహారము పంచిపెట్టడమే కాదు, కానీ ఈయన సువార్త కూడా చేసేవారంట. అందుకనే సువార్థికుడైన మరి ఫిలిప్పు అని రాయబడి ఉంది. ఇతనికి 4 కుమార్తెలు ఉన్నారంట. 4 కుమార్తెలు కూడా ఏం చేసేవాళ్ళంటే కింద చూడండి, మరి 9వ వచనం, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. చూసారా, మనం అందుకే ఏవేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము 2వ అధ్యాయంలో, మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చేస్తారంటే దర్శనాలు చెప్తారు, కలలు కంటారు, ప్రవచిస్తారని మనం ఏవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు కూడా ఏం చేసేవాళ్ళంటండి, 4 ఆడపిల్లలే ఉన్నారు ఫిలిప్పు గారికి. ఆ 4 కూడా ప్రవచన వరము కలిగిన వారుగా ఉన్నారంట. ఇప్పుడు రోజుల్లో మన బిడ్డలను ఏ విధంగా మనము పెంచుతున్నాము? ఆడపిల్లలైన బిడ్డల్ని బయటకు పంపించేటప్పుడు నీవు సాహసంగా బిడ్డల్ని పెంచాలి. వాళ్ళు కాళ్ళ మీద నిలబడే వ్యక్తులుగా ఉండేటట్టు ధైర్య సాహసాలు నింపి బిడ్డలని పెంచాలి, దేవునిలో పెంచాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీ బిడ్డలు బయట సమాజంలో కానీ సంఘములో కానీ ఎక్కడున్నా సరే నీ బిడ్డలు అద్భుతంగా జీవిస్తారు. మరి సండే స్కూల్ అనేది కూడా మరి సమాజంలో మరి సంఘములో ఒక పాత్ర. ఎందుకంటే చిన్న బిడ్డలు బాలికలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకున్న ప్రతి ఒక్క మాట కూడా వారి మైండ్లో పెట్టుకుని రేపొద్దున వారి భవిష్యత్తులో వారు తమ బిడ్డలకు చెప్పడానికి ఆశపడతారు. ఒక విషయం చెప్పడానికి నేను కూడా చూసినట్లయితే సండే స్కూల్లో చక్కగా నేను ఒక నేర్చుకున్న బిడ్డనే కాబట్టి ఈరోజు నేను ఇలా చెప్తున్నాను అంటే రేపు మరి మన బిడ్డలు చిన్న బిడ్డలైనప్పుడు వాళ్ళు నేర్చుకుని రేపు పెద్దయినాక వాళ్ళు ఇంకా
చెప్పగలుగుతారు. ఆ విధంగా మరి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా బిడ్డలు చక్కగా ప్రతి మాట దేవునిలో భయము కలిగి భక్తి కలిగి ఉంటారు కాబట్టి ప్రతి మాట వారి నాటుకుంటుంది, దాని ప్రకారం వాళ్ళు జీవిస్తారు. ఆ విధంగానే సండే స్కూల్లో చూసిన ఎక్కువ బాలికలే ఉంటారు. టీచర్స్గా చూస్తాం కదా మన సండే స్కూల్లో అందరూ ఎక్కువ బాలికలే ఉంటారు. ఏంటంటే టీచర్స్గా ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా చూసినట్లయితే బాలికలే ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి చక్కగా దేవునిలో వారు పెరుగుతారు. ఆ మాటలు వారి మైండ్లోకి ఉంటాయి. రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు తమ పిల్లలకు నేర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా మరి మనము చూస్తూ ఉంటాము. ఫిలిప్పు యొక్క నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించేవారే, ఒకరు ఇద్దరు ప్రవచించేవారు కాదంట, నలుగురు కూడా ప్రవచించేవారులే. అంటే దేవుడు ఎన్నుకుంటే ఒకళ్ళని తక్కువగా ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని మరి ఎందుకు పనికిరాని వారిగా ఎన్నుకోరు. ఆయనకు సమర్పించుకుంటే అంతా సమానముగానే ఆయన చూస్తాడు. మనమైతే చూస్తాం, ఆడపిల్ల కదా నువ్వు అలాగే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీకు ఇంతే కొనిపెడతా, నీకు ఈ వస్త్రాలు చాలు, నీకు ఇవి చాలులే, వాడు మగపిల్లాడు వాడికి అన్నీ కొనిపెట్టాలి, వాడికి అవి కావాలి ఈ కావాలి అని అనుకుంటాం. కానీ అలా తక్కువగా మాత్రము చూడకూడదు. ఎందుకంటే ఇద్దరిని కూడా సమానముగానే చూడాలి అని మన రాజ్యాంగమో చెప్తుంది, మన దేశము చెప్తుంది. బైబిల్ ప్రకారము ప్రతి విషయంలో బైబిల్లో ఉన్నది కూడా మనము నేర్చుకోవాలి. బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది. దేవుడు ఏం చేశాడంటే నలుగురు కుమార్తెలకు కూడా ప్రవచన వరం కలిగించాడు. నలుగురు కుమార్తెలు కూడా చక్కగా బోధిస్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి కన్య అయిన మరియ గర్భం నుంచే వచ్చినట్లు మనము చూస్తాము. అందుకని ఎవరిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు బాలికలను ఏ విధంగా పెంచుతున్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. చాలా విషయాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే పిల్లలని పెంచే విధానంలో చాలా మనము కొన్ని విషయాలను మరి తల్లులుగా మనము మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ మరి బిడ్డలకి చక్కగా చెప్పుకోవాలి. ఇప్పుడు సమాజం చాలా దుష్టంగా పరిస్థితుల్లో ఉంది. మరి ఇంత దుష్టమైన పరిస్థితుల్లో దుష్టుని నుండి మనము మన బిడ్డలని కాపాడుకోవాలంటే అందుకే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పైకి వెళ్ళిపోతూ మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో అయ్యా వీరిని దుష్టు నుంచి తప్పించమని ప్రార్థన చేశాడు. నీవు కూడా నీ బిడ్డలు ఈ లోకం అనే సమాజంలోకి వెళుతున్న సమయంలో నీ బిడ్డల కోసం నీవేం చేయాలంటే అయ్యా ఈ దుష్టు లోకంలో నుంచి నా బిడ్డలను రక్షించు, నా బిడ్డలు నీ కొరకు పెరిగేటట్టుగా ఉండాలని మరి బాలికలైనా బాలురైనా ప్రతి ఒక్కరి కోసం మన పిల్లల కోసం మనం ప్రార్థించే తల్లిలాగా ఉంటూ వారిని చక్కగా మనం తయారు చేస్తూ బాలికలైనా సరే ఏ పనైనా చేయగలరు అని మనము చెప్పే వ్యక్తుల్లా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీకు తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.